ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్? ఎందుకంటే మూవీ రిలీజ్ అవుతుంది, ఎక్సైట్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? లేదండి, కామ్గానే కూల్గానే ఉన్నాను. సో 10th రిలీజ్ అండ్ యూనో మా టీం అంతా వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని యూనో క్యూరియాసిటీతో ఉన్నాం మేము. సో బిజీగా షెడ్యూల్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఈ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ అలాట్. సో ఎలా ఉండింది అసలు? ఫస్ట్ అసలు ఎటువంటి ప్రస్థానం లేదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. సో హ్యాపీ డేస్ అసలు ఎలా హ్యాపీనింగ్ అయింది అసలు? హ్యాపీ డేస్ నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. ఆ టైంలో ఇంకా వీ గేవ్ అన్ ఆడిషన్, అక్కడి నుంచే ఒక ఆడిషన్ ఇచ్చాను అండ్ అది శేఖర్ గారు చూడడం జరిగింది. అండ్ అలా ఆయన నన్ను యూనో హీ సెలెక్టెడ్ మీ ఫర్ చందు క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇంకా సో ఆ కెరీర్ అలా హ్యాపీ డేస్ రాగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అసలు. యూత్ అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారు, ముఖ్యంగా మీరు అప్పుడే ఎన్ఆర్ఐగా వచ్చి ఆ తెలుగు యాక్సెంట్కి అమ్మాయిలు అసలు ఫిదా అయిపోయారు కంప్లీట్గా. సో అప్పుడు ఎలా ఉంది స్టార్టింగ్ పీరియడ్లో? మీకు ఏమనిపించేది? అంటే ఎటువంటి తెలియదు కదా సినిమా గురించి కానీ, ఐ థింక్ ఎవరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు. సో ఆ రిసీవింగ్ ఎలా తీసుకున్నారు అప్పట్లో? అంటే అప్పుడు నాకు అప్పుడు 18 years హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు. సో అంత ఆలోచన ఏం లేదు, ఓకే మనం సినిమా చేస్తున్నామా, ఓకే బిజీగా ఉన్నామా, సినిమా చేస్తున్నామా అన్నట్టే ఉండింది. కానీ ఇప్పుడు అంత సక్సెస్ కానీ అంత ఇది కానీ అది అసలు ఫస్ట్ ఆలోచనే అంత రాలేదు నా మైండ్లో అప్పుడు. బికాస్ ఐ గెస్ ఏజ్ కూడా అలాంటిది కదా. సో సో ఆ డేస్ అంతా ఎంజాయ్ అయిపోయింది కదా. అంటే ఈవెన్ మూవీ కూడా దానికి సంబంధించింది హ్యాపీ డేస్. అసలు ఇప్పటికీ ఆ సినిమా కంప్లీట్గా చూస్తారు, అంత హ్యాపీగా ఎన్నిసార్లు వచ్చినా చూస్తారు ఆ మూవీని అసలు. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూడడం అలాంటిది ఏమైనా చేస్తూ ఉంటారా? లేదండి, అంటే ఈ మధ్యన అసలు నేను చూడలేదు. మేబీ ఇప్పుడు చాలా ఏళ్ళు అయి ఉంటుంది చూసి, నేను మళ్ళీ చూడాలి డెఫినెట్గా. అండ్ దాని తర్వాత కూడా అగైన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ బాలు స్వప్న. సో అదొక డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ. సో అది ఎలా హ్యాపెనింగ్ అయింది అసలు? దాని తర్వాత రిసీవింగ్ ఎలా ఉండింది? అది కొత్త బంగారు లోకంకి ఆ టైంలో చేద్దాం అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు చాలామందికి అంటే కొంతమంది అనుకున్నారు దాని ముందర. ఇంకా దాని తర్వాత హ్యాపీ డేస్ దిల్ రాజు గారు తీసుకున్నారు కదా సినిమాని. సో ఆ టైంలో ఆయన చూసి అండ్ దెన్ ఆయన నన్ను ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే నాకు ఇంకా 12th ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇంకా సార్ ఎలా ఎగ్జామ్స్ అయితే ఫినిష్ చేసుకోవాలి నేను అని చెప్పి ఇంకెళ్ళి 12th కంప్లీట్ చేసి నా ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా కొత్త బంగారు లోకం సినిమా చేయడం జరిగింది. అంటే ఈ రెండు మూవీస్కి స్టోరీ విన్నారా, లేదు ర్యాండమ్గా ఓకే నేను మూవీ సైన్ చేసేయాలి, నేను మూవీ చేయాలి అని చేసి? లేదండి, కొత్త బంగారు లోకం అయితే స్టోరీ మొత్తము వినడం జరిగింది. స్టోరీ మొత్తం శ్రీకాంత్ గారు ఆయన ఇంటికి పిలిపించి నాకు మొత్తం నేరేషన్ ఇచ్చారు. అండ్ లిటరలీ నాకు అసలు ఆల్మోస్ట్ ఆ స్టోరీ విన్నప్పుడే ఆ సీక్వెన్స్ అప్పుడు నా కంట్లోంచి అసలు లిటరలీ వెట్ ఐజ్ వచ్చేసి ఇంకా అదే అబ్బాయి ఇది కొంచెం ఆ స్లాంగ్ ఉంటుంది, మొత్తం గోదావరి స్లాంగ్ ఉంటుంది అంటే సార్ ఇది ఏ స్లాంగ్ ఉందా ఏముందా ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతుంది సార్, డెఫినెట్గా సూపర్ ఉంది సినిమా స్టోరీ అనుకుని ఇంకా నేను చేయడం జరిగింది. హ్యాపీ డేస్ కూడా ఏంటంటే ఫస్ట్ మాకు కొన్ని సీన్స్ పంపించారు, ఆ సీన్ని జస్ట్ ఆడిషన్ చేయడం జరిగింది. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ దగ్గర ఒక ఫ్యూ వీక్స్ 1 month మేబీ ఒక వర్క్ షాప్ అయితే పెట్టారు. సో మొత్తం టీం అందరం యాక్టర్స్ అందరం కూర్చుని స్క్రిప్ట్ రీడింగ్ చేసేవాళ్ళము. సో అది కూడా స్క్రిప్ట్ మొత్తం బిఫోర్ హ్యాండ్ ఉండింది. అంటే మూవీ విన్నప్పుడు ఎలా అనిపించింది కొత్త బంగారులో? ఎందుకంటే 18 years అప్పటికి. సో అంత మెచ్యూరిటీగా ఎలా ఆలోచించారు అసలు? ఇది పక్కాగా హిట్ అవుతుంది? అంత మెచ్యూరిటీగా ఏం ఆలోచించలేదు, హిట్ పక్కా అవుతుంది అనుకోలేదు. డెఫినెట్గా మంచి సినిమా అయితే అవుతుంది అనుకున్నా. అండ్ అది ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో బిగ్గెస్ట్ హిట్ అసలు ఆ మూవీ కూడా. అండ్ ఆ స్లాంగ్ ఎలా పట్టుకున్నారు? ఏమైనా చూసారా వీడియోస్ కానీ ప్రాక్టీస్ కానీ? అంటే శ్రీకాంత్ గారితో పాటు నేను మా డాడీ శ్రీకాంత్ గారు ఆయనది అక్కడ ఆయనది కూడా అటు సైడే కదా. సో మేము అక్కడికి వెళ్ళి ఒక 2-3 days ఇట్లా స్టే చేశాను. అక్కడ ఎలా పీపుల్ ఎలా ఉంటారో అలా అబ్జర్వ్ చేసి కొంచెం సో ఇవన్నీ కొంచెం చేయడం జరిగింది. అనేది కాకుండా డైలాగ్స్ కూడా శ్రీకాంత్ గారు డబ్బింగ్ అసలు నాకు ఇంకా గుర్తుంది. డబ్బింగ్ నాకు తెలిసి డబ్బింగ్ థియేటర్లోనే పడుకున్నాం అనుకుంటా కొన్ని రోజులు అంత. అంటే ఎందుకంటే ఆ స్లాంగ్ ఉండాలని అప్పటికి ఇంకా నేను తర్వాత చూస్తే అరే ఇంకా బాగా చెప్పాల్సింది కదా అనిపించింది. బట్ యూనో దట్ ఆ మూమెంట్లో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ డెలివరీ కూడా చాలా బాగా వచ్చింది కదా. అంటే అసలు మధ్యలో ఎలా అని అంటారు కదా ఒకటి, అవన్నీ శ్రీకాంత్ గారే అండి. మొత్తం ఆయన దగ్గరుండి చేయించారు ప్రతి ఆర్టిస్ట్ చేత కూడా. మొత్తం ఆయనదే ఆ సినిమాకి డెఫినెట్గా.